అస్సలాము అలైకుమ్. వెల్కమ్ టు జోయాస్ కిచెన్. అందరూ బాగున్నారా? ఈరోజైతే మనం హోమ్ మేడ్ దహీ వడ ఎలా తయారు చేయాలో, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, ప్రాసెస్ మొత్తం మనం ఈ వీడియోలో చూసేద్దాం. సో ఫస్ట్గా ఈ దహీ వడకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్. వడకైతే ముందు రోజు నైటే పప్పుని నానబెట్టుకోవాలండి. అప్పుడే మనకి వడ చాలా ఫ్లఫీగా బాగుంటుంది. చాలా సింపుల్ అండ్ ఈజీ స్నాక్గా అయినా తినొచ్చు, లేదా టిఫిన్గా అయినా కూడా తినొచ్చు అండి. చాలా సింపుల్ ప్రాసెస్లో అయిపోద్ది. సో ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి హీట్ అయ్యాక కొంచెం ఆయిల్ వేసుకుందాము. సో ఆయిల్ హీట్ అవ్వాలి. ఇప్పుడు పోపు దినుసులు వేసుకుందాము. కరివేపాకు, ఇప్పుడు సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని మనము ఫ్రై చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఫ్రై చేసుకుందాము. మరి అంత బ్రౌనిష్ ఏం అక్కర్లేదండి, ఫ్రై అయితే చాలు. అప్పుడే మనకి ఆ దహీలో ఆనియన్స్ బాగా తగులుతూ ఉంటాయి. ఇప్పుడు సన్నగా తరుక్కున్న టమాటాలు వేసుకుందాము. వేసుకొని ఫ్రై చేసుకుందాము. చాలా సింపుల్ రెసిపీ అండి. ఈ వడ తినని పిల్లలైతే ఇట్లా ఒకసారి ట్రై చేయండి. దహీ వడ మామూలుగా మోస్ట్ ఆఫ్ ది పిల్లలు వడ తినడం ఇష్టపడ్డు. సో ఒకసారి దహీ వడ ట్రై చేయండి, పిల్లలకి పెట్టండి ఒకసారి. సో హెల్తీ కూడా అండి, హెల్తీ స్నాక్ ఈవినింగ్ టైంలో బాగుంటుందండి. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకొని కలుపుకుందాము. చూడండి ఫ్రై అయ్యాయి కదా. మరి ఎక్కువ ఫ్రై అవసరం లేదండి, జస్ట్ కొంచెం ఫ్రై అయితే చాలు. ఇప్పుడు పసుపు తగినంత, కారం తగినంత వేసుకొని మనము కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఫ్రై అవ్వాలండి ఇవి. ఇప్పుడు కొన్ని తగినంత వాటర్ వేసుకుందాము. ఆ టమాటాలు అవన్నీ కొంచెం మెత్తబడేదాకా. మరి ఎక్కువ వాటర్ అవసరం లేదు, జస్ట్ కొంచెం ఒక హాఫ్ గ్లాస్ వేసుకుందామండి. మూత పెట్టుకుందాము. ఆ టమాటాలు కొంచెం మగ్గనివ్వాలి వాటర్లో. చూడండి బాగా దగ్గర పడినాయి, వాటర్ మొత్తం ఎవాపరేట్ అయ్యి మనకి కర్రీ కొంచెం దగ్గరికి వచ్చింది.
ఇప్పుడు మనము బీట్ చేసుకున్న కర్డ్ని వేసుకుందాము. బాగా బీట్ చేసుకోవాలండి, లంప్స్ లేకుండా, లేకపోతే అట్లానే మనకి మిక్స్ అవ్వదు కర్రీలో. మనం బాగా బీట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకొని కలుపుకుందామండి. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకుందాము. సో నెక్స్ట్ వడ అండి. మనము ఈ కర్డ్ బాయిల్ చేయకూడదండి. కర్రీ ఆఫ్ చేసి అప్పుడు మనం కర్డ్ వేసుకోవాలి, లేకపోతే మనకి కర్డ్ విరిగిపోయినట్టు అయిపోద్ది. సో మనము కర్డ్ వేసిన తర్వాత కర్రీ ఉడకబెట్టకూడదు, బాయిల్ చేయకూడదండి. సో మనము ఆ కర్రీ ఆఫ్ చేసిన తర్వాత కర్డ్ వేసుకోవాలి. ఇప్పుడు మనం వడలు వేసుకుందాం అండి. ముందు రోజే నానపెట్టి తర్వాత పొద్దున మనము పిండి కొట్టుకుంటే వడలు చాలా ఫ్లఫీగా బాగా వస్తాయండి, స్మూత్గా. లేదా ఒక 4 to 5 hours నానపెట్టుకున్నా కూడా చాలండి. చూడండి బాగా పిండి బాగా ఇదైంది. సో వడలు కూడా చాలా బాగా వస్తున్నాయి. సో ప్రీవియస్ రెసిపీస్ ట్రై చేస్తుంటే నాకు మీ టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో మోస్ట్ ఆఫ్ ద సబ్స్క్రైబర్స్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయడం లేదు. చూడండి వడలు బాగా కాలాయి. బాగా ఆయిల్ లేకుండా మనము పెరుగులో వేసుకోవాలి. సో అట్లానే డైరెక్ట్గా వేసుకోవచ్చండి. అప్పుడు మనకి వడ పెరుగులో బాగా అబ్జర్వ్ అయిపోద్ది. చూడండి హెల్దీ అండ్ ఈజీ స్నాక్ రెడీ అయిపోయింది, దహి వడ. మీరు కూడా ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి పెట్టండి. సో మీరు ట్రై చేసినప్పుడు ఎలా కుదిరిందో నాకు కమెంట్ సెక్షన్లో తెలపండి. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా ఎలాంటి వెరైటీస్ కావాలో. బాయ్ అందరికీ.